హాయ్ అండి, ఇది శ్రీరామ్ నవమి రోజు వ్లాగ్. మార్నింగ్ లేచి ఇల్లంతా సర్దుకొని నీట్గా క్లీన్ చేసుకున్నాను. దాని తర్వాత పూజ సామాన్లు తోముకొని తలస్నానం చేసుకొని వచ్చి దీపారాధనకి అన్నీ రెడీ చేసుకున్నాను. దేవుడి పటాలకి అన్నిటికీ బొట్లు పెట్టుకొని పువ్వులు అన్నీ అలంకరించుకొని ఒక దీపం వెలిగించుకొని తర్వాత వెళ్ళి ప్రసాదం తయారు చేయడం స్టార్ట్ చేశాను. నేను ప్రసాదాలు అన్నీ చేసి పక్కన పెట్టుకొని గారెలు వేసేటప్పుడు మా హస్బెండ్ వీడియో తీయడం స్టార్ట్ చేశారండి. దానికి ముందు ఎవరు లేరు వీడియో షూట్ చేయడానికి, అందుకని షూట్ చేయలేదు. పరమాన్నం, సగ్గుబియ్యం పాయసం అండ్ గారెలు వేశాను. దాంతోపాటు రాముల వారికి ఇష్టమైన ప్రసాదం వడపప్పు పానకం సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకున్నాను. మా హస్బెండ్ సేమియా పాయసం ఎక్కువగా తినరు, తనకిష్టం ఉండదు, అందుకని సగ్గుబియ్యంతో మాత్రమే పాయసం చేశాను. దేవునికి మాత్రం అల్లం గారెలు ఒకటే వేశానండి. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్గా అల్లం, ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని గారెలు వేసుకొని దేవునికి నైవేద్యం పెట్టి పూజ చేసుకున్నాము. ఆ బిట్టు షూట్ చేయలేదు మా హస్బెండ్. దాని తర్వాత రెడీ అయ్యేసి రాముల వారి కళ్యాణానికి వెళ్ళాము. అక్కడ ఎక్కువసేపు వీడియో తీస్తూ ఉంటే మనం ప్రశాంతంగా పూజ చేసుకోలేం కదా, అందుకని కొంచెం మాత్రమే షూట్ చేసుకొని దాని తర్వాత ప్రశాంతంగా కళ్యాణం చూసుకొని ఇంటికి వెళ్ళాము. శ్రీరామ్ నవమి రోజు మాకు ఇలా గడిచిందనమాట. చూసారు కదా ఎంతమంది భక్తులు